అంటే నేషనల్ లిబరల్ పార్టీ తరఫున మా క్యాండిడేట్ మేడం గారిని నిలబెట్టాము. ఇక్కడ ఈమె స్టేట్స్లో అంత బాగా చదివి హై ఎడ్యుకేషన్ చేసి ఉన్నారు. ఇక్కడ మన ప్రాంతంలో పేద బలహీన వర్గాల వాళ్ళకి తనకు చదవనేది ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈమె వేరే జిల్లా అయినప్పటికీ ఇక్కడికి వచ్చేసి తన సేవలు అందించాలన్న మంచి ఉద్దేశంతో ఇక్కడ నామినేషన్ పార్లమెంట్ ఎంపీకి నంద్యాల నుంచి నామినేషన్ చేయడం జరిగింది. తదుపరి ఏమంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి అంత టెన్షన్లో ఉండడము. యాక్చువల్గా వేరే కాంగ్రెస్ తరఫున ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ తరఫున దీన్ని కూడా బలోపేతం చేసి ఎక్కడైతేనేమి పేదలకు తమ చేయవలసిన సేవలు పేదలకు అందాలి, అదే ప్రధాన ఉద్దేశం. దాని ప్రకారం నిరుద్యోగులకైతేనేమి, బలహీన వర్గాల వారికి అయితేనేమి ఈ పేదరిక నిర్మూలన కోసం ఎక్కువగా పాటుపడాలన్న ఉద్దేశంతో మేడం గారు పార్లమెంట్కు అప్లై చేస్తున్నారు. మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా విన్ అయినా అనుకోండి. సో పువర్టీ అనేది చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతున్నది ప్రజెంట్. అందరూ డిక్రీజ్ చేస్తున్నారు కానీ చాలా ఇంక్రీజ్ అవుతున్నది. కాబట్టి పువర్టీ అనేది లేకుండా చేయాలి. సో దీని తరఫున నా సైడ్ నుంచి నేను నా వల్ల అయినంత వరకు కృషి చేస్తాను. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? రాజకీయాలు రావడానికి మీకు ఇన్స్పిరేషన్ కారణం ఏంటి? రాజకీయంలోకి రానికి కారణం ఏంటి? సో అంటే ఇందిరా గాంధీ చాలా చేశారు ఇండియాకి. సో నా సైడ్ నుంచి అయినంత వరకు నేను చేస్తాను. మీరు అలాగే కాంగ్రెస్లో జాయిన్ అవ్వచ్చు కదా? కాంగ్రెస్కి సపోర్ట్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఇండిపెండెంట్గా అంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు మళ్ళీ నేను అదే పార్టీలో వెళ్ళి వాళ్ళ వెనకాల తిరిగి చేయాలి కదా. నా సైడ్ నుంచి నేను ఓన్గా పెట్టి చేద్దాను. నా పేరు చాందిని రెడ్డి వాకాటి. సో నేను నామినేషన్ చేశాను ఎంపీ దాకా. సో నంద్యాల సైడ్ నుంచి. సో నా సైడ్ నుంచి అయితే నేను చాలా ఎంపవర్మెంట్ తక్కువ ఉంది కాబట్టి సో దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా లెస్ ఉంది కాబట్టి దాని తరఫున కృషి చేసి అంటే పై నుంచి ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ప్రజల్లోకి ఏం చెప్పి ముందుకెళ్తారు మేడం మీరు? ప్రచారంలోకి మీరు ఏమని చెప్పి ప్రచారంలోకి మీరు స్లోగన్ అజెండా లిబరేషన్ కాంగ్రెస్ పేదరికాన్ని తొలగించడం, పోవర్టీని డిక్రీజ్ చేయాలి. మీరు కాన్ఫిడెంట్గా చెప్పండి. ఇంగ్లీష్